ప్రవాసాంధ్ర నవ్యకళ పరిషత్కి తమ అమూల్యమైన సేవలను అలాగే సహకారాలను అందిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ మెంబర్ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ అమిత్ మిశ్రా గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వి వెల్కమ్ శ్రీ అమిత్ మిశ్రాజీ, ది మెంబర్ లయన్స్ క్లబ్ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అమిత్ మిశ్రా గారిని బొకేతో సత్కరిస్తారు మా మహిళా సభ్యులు. అలాగే రాహుల్ శర్మ మెంబర్ లయన్స్ క్లబ్ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అలాగే శ్రీ సంజయ్ నాథ్ ఆన్ టు ద డాష్ ప్లీజ్. అలాగే శ్రీ శర్మ పండిత్ బాలాజీ మందిర్ పాతకోలి. అలాగే శ్రీరావు గారు కూడా సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. మా ప్రవాసాంధ్ర నవ్యకళా పరిషత్తులో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఎంతో కాలం నుండి సేవలను అందిస్తూ ప్రతి కార్యక్రమానికి ముందుంటున్నటువంటి మా మెంబర్స్ను కూడా ముగ్గురిని మేము వేదికపైకి ఆహ్వానించుకొని సత్కరింపదలుచుకుంటున్నాం. శ్రీ సూర్యారావు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రవాసాంధ్ర నవ్యకళా పరిషత్. శ్రీ కేవి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. శ్రీ ఈ సభా కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం మనం శ్రీ ఉప్పు నరసింహరావు మాస్టర్ గారిని సత్కరించుకోవడం. అతన్ని సాధారణంగా వేదికపైకి తీసుకురావాల్సిందిగా జనరల్ సెక్రటరీ అలాగే ఇతర మెంబర్స్లను కోరడం జరిగింది. నాని గారు, మహిళా సభ్యులు వచ్చి ముందుకొచ్చి వెనకటి మాదిరిగానే శ్రీ ఉప్పు నరసింహరావు మాస్టర్ గారిని కూడా సన్మానించవచ్చు. ఖరగపూర్లో ఎన్నో సంవత్సరంలో తన సేవలను అందించి కళామ తల్లికి కూడా ఎనలేని సేవ చేసి అలాగే రాష్ట్రేతర ప్రదేశాల్లో కూడా తన నాటక అనుభవాన్ని ఎన్నో నాటకాల్లో పాల్గొని దర్శకత్వం వహించి ఖరగపూర్లో ఉన్నంత వరకు మన ప్రవాసాంధ్ర నవ్యకళా పరిషత్కి తమ అమూల్యమైన సేవలను అందించినందుకు గాను శ్రీ ఉప్పు నరసింహరావు మాస్టర్ గారిని సగౌరవంగా సత్కరించుకుంటోంది ప్రవాసాంధ్ర నవ్యకళా పరిషత్. మాస్టర్ గారి మీద గౌరవంతో అతని శిష్యులైనటువంటి ఇండియన్ యూత్ అసోసియేషన్ సభ్యులు మాస్టర్ గారికి ఒక పూల బొకే ఇవ్వదలుచుకున్నారు. రావాలి ధనంజయ్ గారు, నాని గారు, సార్ వేగరావు రావాలి, సమయాభావం అవుతుంది.
ఇప్పుడు సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ ఉప్పు నరసింహరావు గారి కోసం రచించినటువంటి సన్మాన పత్రాన్ని శ్రీ నాని గారు, మెంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రవాసాంధ్ర నవ్యకళా పరిషత్ వాళ్ళు చదివి వినిపిస్తారు. మాస్టర్ గారు కూర్చోవాలి కొంచెంసేపు. సన్మాన పత్ర హలో ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ ఖరగ్పూర్ సమర్పించే గౌరవప్రదమైన ప్రశంసాపత్రం. ప్రియతమమైన శ్రీ ఉప్పు నరసింహారావు గారికి ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ మీ అసాధారణ సేవలు, కళలు, సాంస్కృతిక రంగాలలో మీరు అందించిన అమూల్యమైన సేవలకు హృదయపూర్వక గౌరవంతో అందజేస్తున్న ప్రశంసాపత్రం. శ్రీ ఉప్పు నరసింహారావు గారు అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామమున 1948వ సంవత్సరం డిసెంబర్ నెల 15వ తేదీన స్వర్గీయ సన్యాసిరావు మరియు స్వర్గీయ నూకాలమ్మ దంపతుల సంతానమై ఉన్నారు. విద్యాభ్యాసం. మీరు మీ విద్యాభ్యాసం అనకాపల్లి హై స్కూల్ నుండి మొదలై ఏహెచ్ఏఎల్ కాలేజీలో బీకాం పూర్తి చేసినారు. మీకు కళల పట్ల ఆసక్తి 12వ ఏటనే మొదలైనది. మాయల ఫకీర్ అను మొట్టమొదటి నాటకంలో ఏకపాత్ర నటనతో స్కూల్ స్థాయిలో ప్రథమ బహుమతితో మీ నట ప్రస్థానం మొదలైంది. హై స్కూల్ వార్షికోత్సవంలో మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారు రచించిన సంభవామి యుగే యుగే నాటికలో నాయకుని పాత్ర పోషించి ఉత్తమ నటునిగా బహుమతి పొందడమే గాక రచనాపరంగా అనేక నాటికలను తెలుగు నుండి హిందీ భాషలోనికి అనువదించి అఖిల భారత రైల్వే నాటిక పోటీలలో తన బృందం పాల్గొనేలా చేసి వరుసగా 3 సంవత్సరాలు ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటులుగా గుర్తింపు పొందుటకు తర్ఫీదును ఇవ్వడమైనది. ఖర్గపూరులోని ఇండియన్ యూత్ అసోసియేషన్ వారి ద్వారా అనేక నాటికలలో నాయకుని పాత్ర పోషించి దర్శకత్వ బాధ్యతలు వహించి అనేక మంది యువకులను కళారంగానికి పరిచయం చేయడం మీకు కళారంగం పట్ల ఉన్న ఆసక్తికి నిలువెత్తు నిదర్శనం. కలకత్తా, ఖర్గపూర్, రాయ్పూర్, విజయవాడ, మద్రాసు పట్టణాలలో నాటిక పోటీలలో పాల్గొని అనేక బహుమతులను పొంది ప్రఖ్యాత సినీ నటులు శ్రీ మురళీమోహన్ గారి ఆహ్వానం మేరకు మద్రాసు తెలుగు అసోసియేషన్ వారి నాటిక పోటీలలో పాల్గొని సినీ ప్రముఖుల మన్నలను పొంది ఉన్నారు. ఉద్యోగం. ఉద్యోగరీత్యా ఖర్గపూర్లో ఆంధ్ర పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరి తదుపరి టాటా బేరింగ్స్ పరిశ్రమలో సాంకేతిక శాఖలో సహాయకునిగా సుమారు 22 సంవత్సరములు తన కర్తవ్యాన్ని నిర్వర్తించి స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకొని ప్రస్తుతం విశాఖపట్నం నందు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. కళలు మరియు సంస్కృతి పట్ల మీ జీవన ప్రస్థానం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలని ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ మీకు, మీ ధర్మపత్ని రాజేశ్వరి మరియు మీ సంతానమైన కుమార్తె కుమారునకు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ గౌరవంతో మరియు కృతజ్ఞతలతో సవనీయంగా సమర్పిస్తున్న అక్షరమాల. అందుకోండి మా అభినందనమాల. ధన్యవాదాలు నాని గారు. ఈ సన్మాన పత్రాన్ని సన్మాన గ్రహీతకు బహుకరించవలసిందిగా శ్రీ కెవి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని, శ్రీ సూర్యారావు గారిని, అలాగే ఆర్లీ శ్రేణు గారిని ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. సన్మాన గ్రహీత ఉప్పు నరసింహరావు గారిని తమ అనుభూతిని 2 వాక్యాల్లో చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఇది చాలా శుభదినం. జీవితంలో చాలా సన్మానాలు పొందుతాం, కానీ ఇంతమంది శిష్యగణం ఉండడం ఇది పూర్వజన సుకృతం. నాకు వాళ్ళందరూ కూడా ఇంకా నన్ను గుర్తుంచుకోవడం అది మరీ గొప్పతనం. ఇది జీవితంలో మర్చిపోలేనిది. మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేనని, అవకాశం ఉన్నంత వరకు ఈ కళామ తల్లికి నేను సేవ చేస్తూ ఉంటానని. అవకాశం దొరకడం లేదు. మీరెవరైనా సరే ఇన్వైట్ చేస్తే ఈ ఖరగ్పూర్ ప్రవాసాంధ్ర కళా పరిషత్ వారు నాకు ఏమన్నా పోర్షన్ ఇస్తే ఒక చిన్న వేషాన్ని అయినా వేస్తానని నేను మనవి చేసుకుంటూ, మీ అందరి
నేను పెద్దవాడిని కాబట్టి మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, పెద్దవాళ్ళు ఉంటే క్షమించాలి, మీరందరూ చిన్నవాళ్ళే కాబట్టి నా ఆశీస్సులు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు మాస్టారు. ఇప్పుడు వేదిక పైన ఉన్నటువంటి శ్రీ అమిత్ మిశ్రా, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీ అమిత్ మిశ్రాజీ టు సే ఫ్యూ వర్డ్స్ రిగార్డింగ్ టుడేస్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. थैंक्स। मंच पे जितने डिग्निटीज़ बैठे हैं और सर को जिनको आज सम्मान हुआ है, मैं सबको अपने तरफ से धन्यवाद करता हूँ। और पीके कम्युनिटी के जितने भी सदस्य हैं और सुरेंद्र जी को मैं थैंक्स बोलूँगा कि आज उन्होंने मुझको इनवाइट किया। हर साल की तरह इस साल भी आज इस प्रोग्राम में आके बहुत ही अच्छा लग रहा है। और आज मेरे ख्याल से फर्स्ट टाइम अपने लाइफ में एक पूरा ड्रामा मैंने कंप्लीट देखा है पूरा, और काफ़ी अच्छा एक्सपीरियंस था। और आई थिंक मतलब इस तरीके का जो बहुत पहले ये सारा ड्रामा हम देखा करते थे, टीवी पे देखा करते थे, लाइव तो मैं आज फर्स्ट टाइम देखा। बट हाँ, बहुत अभी भी ये सब चल रहा है, ये कल्चर। तो मैं थैंक्स बोलूँगा पूरे मतलब आज के ऑर्गेनाइजर्स कमेटी को कि ये जो हमारा जो कल्चर है उसको अभी भी हम कंटिन्यू कर रहे हैं। और इस जनरेशन को ये एक सीख है कि इसको कंटिन्यू करते रहें आगे तक। और जो ड्रामा था वो भी काफ़ी अच्छा था, तो मैं तो पूरा ड्रामा कंप्लीट ड्रामा देखा। और थैंक्स अगेन इस प्रोग्राम में मुझे इनवाइट करने के। थैंक यू। థ్యాంక్ యూ సార్. రంగవల్లి కార్యక్రమం యొక్క సీనియర్ గ్రూప్ బహుమతులను అందజేయవలసిందిగా కోరుతున్నారు. కాబట్టి బెహరా శ్రీనివాస్ గారు వేగనం రావాలి, సమయాభావం. తదుపరి నాటిక శ్రీ వెంకటేశ్వర కళామండలి ఆముదల వలస వారి పులి కాలం. క్షమతవ్యులం. తదుపరి ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహిద్దాం. సో తరువాత నాటిక ప్రదర్శనకి మాకు సౌలభ్యం కలిగించవలసిందిగా వేదిక పైన ఉన్న పెద్దలందరినీ కోరుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.